119 ఎమ్మెల్యేల కనీసము రావడానికి, అసెంబ్లీ రావడానికి బద్దకించే ఎమ్మెల్యేలు నాకు తెలిసి 50 ఉంటుండొచ్చు. ఇది శాసనసభ అన్న. నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడతలేదు, మార్పు రావాలని కోరుకుంటున్నాను. ఆ మార్పు పాత్రికేయుల ద్వారా ప్రజలకు వెళ్ళిన తర్వాత మారతారా? ప్రజలే తిరస్కరించిన రోజు అది గత ప్రభుత్వంలో ఉండి ఇవాళ ప్రజలు తిరస్కరించబడిన ఎమ్మెల్యేలు ఇవాళ వచ్చి ఎట్లా నిలబడుతున్నారు, ఎక్కడున్నారు అనేది ప్రస్తుతం గెలిచిన ఎమ్మెల్యేలు ఒక్కసారి చూసుకుంటే ఆ పరిస్థితి నాకు రావద్దు. రేపు పొద్దున నేను కూడా అదే లాబీలో నిలబడాల్సి వస్తుంది. నేను వస్తే ఎదురుగా వస్తున్నటువంటి సిబ్బంది నాకు ఎదురుగా వస్తలేరు. పవర్ ఉంటే ఎట్లుంటుంది, పవర్ లేకపోతే ఎట్లుంటుంది అని తెలుసుకున్నప్పుడు మూర్ఖుల్లాగా ప్రవర్తించకుండా ప్రజల పక్షం ఉంటే ప్రజలు గెలిపించే పరిస్థితి ఉంటుంది. డబ్బుకో, నోటుకో, మందుకో ఓటేస్తారు జనమని మీరు అనుకుంటున్నారు. కానీ ఎదుటోడు అసమర్థుడైనప్పుడు దొంగ కూడా గెలుస్తాడు. 3 దొంగలు నిలబడ్డప్పుడు అందులో మంచి దొంగ గెలుస్తాడు. కానీ మంచోడు నిలబడ్డప్పుడు ఆ దొంగలు మనుమాయమవుతారు అనేది తెలుసుకోవాలా. ఇది తెలుసుకోనని రోజులు ఇలాగే నడుస్తుంటుంది అనేది నా అభిప్రాయం. అన్న, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎన్నోసార్లు వచ్చిన శాసనసభ్యులను గౌరవించు, వచ్చిన వ్యక్తులతోని మాట్లాడు. రాని వ్యక్తి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. రాని వ్యక్తి వచ్చి పొడిచేదేం లేదు. ఆల్రెడీ 10 సంవత్సరాలు పొడిచిరు, మళ్ళీ వచ్చి ఆయన పొడిచేదేమీ లేదు. నువ్వేం చేస్తావో చెయ్యి కదా. రాని వ్యక్తి గురించి మాట్లాడి 8 నెలల కాలాన్ని నువ్వు వెలదీసినావు. కానీ ఆ వ్యక్తి రాడు, వస్తాడు. వస్తే ఏం లాభం అవుతుంది? తెలంగాణకు అదనపు నిధులు వస్తాయా? తెలంగాణలో పోయినటువంటి 7 మండలాలు తిరిగి వస్తాయా? తెలంగాణ లేకపోతే బంగారు తెలంగాణ అవుతుందా? అసలు ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు? ఒకసారి చెప్పారు తప్పు జరిగిందని, ప్రజలు తిరస్కరించారు. ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారంటేనే వారు తప్పు చేసారు అన్నట్టు. మరి మీరేం చేయాలా? ప్రజల పక్షాన నిలబడి మాట్లాడాలా. అసెంబ్లీ రికార్డ్స్ని తీస్తే, అసెంబ్లీ మినిట్స్ని తీస్తే ఏ ఒక్కనాడు ప్రజల కోసం కానీ, అక్కడ జరుగుతున్న ఇబ్బందుల గురించి కానీ, కిందున్నటువంటి వ్యక్తుల, అంత్యోదయంలో ఉన్నటువంటి వ్యక్తులు, ఆఖరున ఉన్నటువంటి వ్యక్తి జీవితం ఏదైతే ఉందో అది ఎలా ఉంది, ఉద్యోగస్తులకు ఏంటి అనేది చూడాలి. గ్రామీణ వ్యవస్థలో ఉన్నటువంటి గ్రామీణ ఎంప్లాయీస్ని అందరినీ తీసేసారు అన్న. ఒక పంచాయత్ సెక్రటరీ తప్ప గ్రామీణ వ్యవస్థలు ఎవరు లేరు. ఇయ్యలటికి కూడా జనం 60%, ఇయ్యలటికి కూడా జనం 60% మంది పల్లెల్లో ఉన్నారు. కానీ పల్లెల్లో ఒకడు పంచాయత్ సెక్రటరీ ఉన్నాడు. మిగతా వాళ్ళందరినీ తీసేసారు. గ్రామంలో ఎవరికి ఏది అవసరమున్నా ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే అంతా ఆన్లైన్ అడగాల. ఎవరిని అడుగుతారు? ఆన్లైన్ అడగాలి. ఆన్లైన్ ఎవడంటే ఎవరికి దొరకడు.